నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమరీ టీవీకి స్వాగతం. ఇవాళ మనం ఎన్ఎస్ఎల్ ఈస్ట్ లగ్జోరియా అనే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. నా ప్రకారము మన ఈస్ట్ జోన్లో, ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో నాకు రీసెంట్గా కనిపించిన వర్స్ట్ ప్రాజెక్ట్స్లో ఇదొకటి. అంటే నేను బాగా స్టడీ చేసినాకనే ఈ మాట అంటాను. దీని లొకేషన్ పరంగా ఇది మంచిది ఉండొచ్చు, కానీ మంచి లొకేషన్లో ఉండొచ్చు, కానీ కాస్ట్ వైజ్ చూస్తే ఇది వెస్ట్ హైదరాబాద్లో ఉన్న హై రైజెస్తో పోటీ పడుతుంది. ఇది మేజర్ డ్రాబ్యాక్ ఈ ప్రాజెక్ట్కి. మనం ఇప్పుడు ఈ ఎన్ఎస్ఎల్ వారి ఈస్ట్ లగ్జోరియా అనే ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళదాం. ఇది 7 ఎకర్స్లో డెవలప్ అవుతుంది ఈ ప్రాజెక్టు. దీనికి 4 టవర్స్ ఉన్నాయి. ఒక్క టవర్లో 44 ఫ్లోర్స్ ఉన్నాయి. మేజర్ డ్రాబ్యాక్ ఈ ప్రాజెక్ట్లో ఇది. ఈస్ట్ హైదరాబాద్ ఉప్పల్లో ఒక టవర్లో 44 ఫ్లోర్లు కట్టడం అనవసరం. అంటే వీళ్ళు ప్రైమ్ లొకేషన్ అనొచ్చు, కానీ ఇక్కడ స్టిల్ ఇండిపెండెంట్ హౌస్ దొరికే పరిస్థితులు ఉన్నాక వీళ్ళు ఒక టవర్లో 44 ఫ్లోర్లు కట్టడం దారుణం. మేజర్ డ్రాబ్యాక్ ఈ ప్రాజెక్ట్ది, ఒక్క టవర్లో 44 ఫ్లోర్స్, అది ఒక్క ఫ్లోర్లో 6 ఫ్లాట్స్. ఈ 44 ఫ్లోర్సే డ్రాబ్యాక్ అంటే ఒక్క ఫ్లోర్లో 6 ఫ్లాట్స్ ఉండడం ఇది మేజర్ డ్రాబ్యాక్. అంటే స్టార్టింగ్లోనే డ్రాబ్యాక్ మీద డ్రాబ్యాక్ ఈ ప్రాజెక్ట్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు 3 BHK అండ్ 4 BHK అందిస్తున్నారు. దీని డెలివరీ ఇయర్ 2029. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ప్రాజెక్టు వాళ్ళు నియర్లీ 6 ఇయర్స్ తీసుకుంటున్నారు దీన్ని కంప్లీట్ చేయడానికి. దీన్ని లగ్జరీ లివింగ్ అంటున్నారు వీళ్ళు. వీళ్ళ ట్యాగ్ లైన్ ఏముందంటే వేర్ లగ్జరీ టవర్స్ అంటే మీట్ టచెస్ స్కై అట. అంటే ఇక్కడ స్కై వైపు పోయే అవసరమే లేదు, అంత ల్యాండ్ మార్క్స్ అవైలబుల్ ఉంది. కానీ వీళ్ళు ఈ ఏరియా ప్రత్యేకతను చూపి వీళ్ళు ఇంత పెద్ద టవర్ కడుతున్నారు. యాక్చువల్లీ ఇది లొకేషన్ పరంగా బాగుంది, కానీ ఈ కన్స్ట్రక్షన్ యొక్క లేఅవుట్ పరంగా అతి దారుణంగా ఉంది అని మనం ప్రైమరీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం మీకు అందరికీ. ఇది టోటల్ 3,04,928 SFT స్థలం ఉంది దీంట్లో. అంటే 7 ఎకర్స్ మనం కన్వర్ట్ చేస్తే SFTలో 3,04,000 చేంజ్ SFT మనకు స్థలంలో అతి దారుణంగా కట్టిన ప్రాపర్టీ ఇది. ద మోస్ట్ వర్స్ట్ ప్రాపర్టీ నేను కంజెస్టెడ్ ప్రాపర్టీ చూసింది ఇదే మన ఈస్ట్లో. 47,62,560 SFT కట్టిపారేశారు. 3 lakh SFTలో 47 lakh SFT కట్టేశారు. ద మోస్ట్ కంజెస్టెడ్ అండ్ వర్స్ట్ ప్రాజెక్ట్ కేటగిరీలో వస్తుంది ఈ ప్రాజెక్ట్. అందుకోసము ఈ ప్రాజెక్ట్కి మేము 2 out of 10 ఇచ్చాం. అంటే 10 పాయింట్స్ మేము అనలైజ్ చేస్తే ఓన్లీ 2 పాయింట్స్ వచ్చాయి దీనికి. అంత దారుణమైన ప్రాజెక్ట్ ఇది. దయచేసి
మా సూచన ఏమంటే మీరు లొకేషన్ పరంగా పోయి కొనేది ఉంటే కొనుక్కోవచ్చు, కానీ ఇతరత్ర ఏ పాయింట్స్ మీద కూడా ఇది లగ్జరీ లివింగ్కి సూట్ కాదు అని చెప్తున్నా. ఇక నెక్స్ట్ మీ ఇష్టం. ఇప్పుడు టోటల్ ఫ్లాట్స్ ఇక్కడ 1056 ఫ్లాట్స్ కడుతున్నారు వీళ్ళు. అయితే వీళ్ళ ఆస్కింగ్ ప్రైస్ ఏమంటే 7750 SFT. వీళ్ళు నియర్లీ ఎల్బీ నగర్ ప్రైజెస్ అడుగుతున్నారు ఉప్పల్లో, విచ్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఆర్ అప్రోప్రియేట్ అనిపించింది. ఎల్బీ నగర్ ప్రైజెస్ ఇక్కడ, వాసవి ప్రైజెస్ వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఎన్ఎస్ఎల్ వాడు ఈస్ట్ లగ్జూరియాలో. అయితే ఇక్కడ 3 BHK 2251 SFT నుంచి 260 SFT వరకు ఉన్నాయి. ఈ 4 BHK 3189 SFT నుంచి 6770 SFT వరకు ఉన్నాయి. అంటే 1. ఇప్పుడు నియర్లీ 2 crores 1.8 నుంచి వాళ్ళు 2 crores వరకు 3 BHK, 2.5 నుంచి 5.8 వరకు మనకు 4 BHK అమ్ముతున్నారు. ఇప్పుడు యావరేజ్ మనము చూసుకుంటే వీళ్ళ 7750 ఏమాత్రం జస్టిఫైడ్ కాదు. ఇది ఆల్మోస్ట్ 30% to 40% ఓవర్ ప్రైజింగ్. ఈ ఏరియా కంపేర్ చేస్తే వీళ్ళు అట్లీస్ట్ 30% ఎక్కువ అడుగుతున్నారు. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఆస్కింగ్ వెస్ట్ హైదరాబాద్ ప్రైజెస్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. వీళ్ళ లొకేషన్ పరంగా ఒక అడ్వాంటేజ్ ఉన్నందుకు దే ఆర్ యాక్చువల్లీ బ్లాక్మెయిలింగ్ కస్టమర్స్. కుక్కుతున్నారు కస్టమర్స్ని ఒక ఏరియాలో. మనం ఎలా చెప్పగలమంటే 3 lakh SFT టోటల్ ల్యాండ్ ఏరియా టు ప్రపోర్షన్ టు బిల్టప్ ఏరియా చూస్తే 47 ఉంది. అంటే యూ క్యాన్ ఇమాజిన్ 16x 14x బిల్టప్ ఏరియా. అంటే ముంబై స్కైలైన్స్కి 4 times ఎక్స్ట్రా కట్టేస్తున్నారు, విచ్ ఈస్ డేంజరస్ అండ్ హెవీ మైనస్ యూడిఎస్ ప్రాజెక్ట్. ఇది హెవీ మైనస్ యూడిఎస్ అంటే మీ చేతులతోనే మీరు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. హెవీ మైనస్ యూడిఎస్ ఉండి ఈస్ట్ హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తే ఎవరు తీసుకుంటారు అనే డౌట్ లేకుండా కడుతున్నాడు వీడు. వెస్ట్ హైదరాబాద్ ప్రైజెస్ సడన్గా ఈస్ట్ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసి దే వాంట్ 5.5 crores అబౌవ్ ఫర్ 4 BHK, దట్ టు ఇన్ ఉప్పల్. ఇది చాలా హాస్యాస్పదం. ఇది ఇంత వర్స్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ బిల్డర్ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. వెస్ట్ హైదరాబాద్లో చూస్తే అర్థం ఉంది. అక్కడ రిగ్గింగ్ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ స్కేల్స్ ఉంది. అక్కడ కోకాపేట్ కానీ, నార్సింగి కానీ, నానక్రామ్ కూడా కానీ, గచ్చిబౌలి కానీ 10 kilometers పెరిమీటర్లో ఉన్నాయి కనుక ఒక అర్థం ఉంది. ఈస్ట్ హైదరాబాద్లో ఇక్కడ ఏముంది? వీళ్ళ ప్రాజెక్ట్ దగ్గర జెన్పాక్ట్ తప్ప ఏం లేదు. జెన్పాక్ట్ తప్ప వీళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ అనేది ఏం లేదు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో. ఇది ఎవ్వరు ఇగ్నోర్ చేయొద్దండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్లో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. అయితే వీళ్ళ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళు
ఆ ల్యాండ్ని ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 600 crores అయితే వీళ్ళ ప్రాఫిట్ అన్ని ఫ్లాట్లు అమ్మితే 2900 crores. మనము అంటే కాస్ట్ ఆఫ్ ది సెల్లింగ్ అన్నట్టు వీళ్ళ టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 600 అయితే సెల్లింగ్ కాస్ట్ 2900 crores. అంటే వీళ్లకు ఈ ప్రాజెక్ట్ బై 2300 crores ప్రాఫిట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కంజెస్టెడ్ కన్స్ట్రక్షన్, highly polluted location, but they want huge premium on this property. So try my TV దీనికి ఓన్లీ 10 out of 2 points ఇచ్చింది. try my TV రికమెండేషన్ ఏమంటే totally avoid this property, these flats, this location, this builder, because he is asking too much from customers by giving them too little. దయచేసి ఈ NSL ఈస్ట్ లగ్జోరియా అనే దాంట్లో ఏ లగ్జరీ లేదు. కంజెస్టెడ్ లొకేషన్ అండ్ ఫ్లాట్స్ ప్లస్ టూ మచ్ ప్రైజింగ్. ఇంత పొల్యూషన్ పెట్టుకొని ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెట్టుకొని ఈ ప్రైస్ అడగడము చాలా అంటే ఈస్ట్ హైదరాబాద్లో ఇది అంటే దిస్ ఇస్ నాట్ అ రైట్ ట్రెండ్. హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ అండ్ వాట్ హీ హెస్ డన్, హీ ఈజ్ బిల్ట్ 14x. ముంబై స్కై రైజెస్ 3.5, వీళ్ళు 14x. హారబుల్. అంటే టోటల్ హైదరాబాద్లో ఇటువంటి హారబుల్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. NSL ఈస్ట్ లగ్జూరియా అనేది ద నంబర్ 1 వర్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ టోటల్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. దయచేసి ఈ హై రైజ్ని టోటలీ అవాయిడ్ చేస్తారని కోరుకుంటూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ని ప్రోత్సహించాలంటే మీ లైకుల ద్వారా షేర్ చేయడం ద్వారా ట్రై మై టీవీని ప్రోత్సహిస్తారు అని కోరుతూ, వెయిట్ టిల్ నెక్స్ట్ రివ్యూ on high rises. Until then, namaskaram.